నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అది వనజీవుల జాతర, జానపదుల జాతర, అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర, గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర, మూలవాసుల మన్యం జాతర, ఆలయమే లేని అపూర్వ జాతర. కన్నేపల్లి జంగల్ జనంతో నిండిపోయింది. మేడారం జనసంద్రమైంది. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్కాసారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. మేడారం జాతర విశిష్టత ఏంటి? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మేడారం జనసంద్రమైంది. మహాజాతర సంరంభం ప్రారంభమైంది. వనదేవతల ప్రవేశానికి మాఘశుద్ధ మంచి గడియలు ఆసన్నమయ్యాయి. కొన్ని గంటల్లో పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మలను గద్దెలపై ప్రతిష్ఠించబోతున్నారు. 22న చిలుకలగుట్ట మీద నుంచి గద్దెపైకి సమ్మక్కను తీసుకొస్తారు. వనజాతరలో అసలు సిసలైన ఈ 4 రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అన్ని దారులు మేడారం వైపే. దట్టమైన వనంలో జనసంద్రం. జనగుడారంగా మారిపోయిన మేడారం ఆసియాఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర. తెలంగాణ కుంభమేళ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మాఘశుద్ధ మంచి గడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే జనజాతర. గద్దెపై కొలువు తీరిన జంపన్న. మరికొన్ని గంటల్లో గద్దెపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ. 22న చిలుకలగుట్ట మీద నుంచి గద్దెపైకి సమ్మక్క. వనం జనంతో నిండిపోతోంది. మేడారం జనసంద్రమైంది. మహాజాతర ప్రారంభమైంది. సమ్మక్క తనయుడు జంపన్నను గిరిజన సంప్రదాయాల మధ్య గద్దెపై ప్రతిష్ఠించారు. గిరిజన సంప్రదాయాల నడుమ శివసత్తుల పూనకాల మధ్య ఈ వేడుకను చూసి భక్తులు తరించారు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సంప్రదాయబద్ధంగా సంపెంగవాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకొచ్చారు. కర్రా డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు. 3 రోజుల పాటు భక్తుల పూజలు అందుకోనున్న జంపన్నను తిరిగి శనివారం కన్నెపల్లి తీసుకురానున్నారు. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఇవాటి నుంచి మేడారం జాతర ప్రారంభమైంది. ఆదివాసీ ఆచార సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మహాజాతర సంరంభం మొదలైంది. ఇవాటి నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఇవాళ సాయంత్రం 4 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. రేపు సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ 4 రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్ఠించడం, వనదేవతల పూజలు, వనప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం పూనుగొండలో పగిడిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజల తర్వాత అర్రెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా సిద్ధం చేసి గ్రామంలో ఊరేగించారు. అనంతరం పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి వచ్చారు. పడగలను, నగలు, గజ్జెలు ధరించిన వడ్డెలు ఊరేగింపుతో తీసుకొచ్చారు. ఇవాళ కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులను పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలి రోజు ఘట్టం పూర్తవుతుంది. 22న కీలక ఘట్టమైన సమ్మక్కను చిలుకల గుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. కుంకుమభరిణ రూపంలో ఉన్న సమ్మక్క ఆగమనాన్ని చూసి భక్తులు పులకించిపోతారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘనస్వాగతం పలుకుతారు. 23న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. 24న దేవతల వనప్రవేశం ఉంటుంది. 3వ రోజున భక్తులు బెల్లంను బంగారంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 4వ రోజున దేవతలు వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగుస్తుంది. పూజలు చేసి కంకవర్ణాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తాము. ఈ కంకవర్ణాన్ని ఎందుకు తీసుకొస్తామంటే అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి, వనదేవతలు కాబట్టి, అంటే అమ్మవార్లను ప్రతీకగా ఈ చిహ్నంగా, అమ్మవార్లకు చిహ్నంగా ఈ వనాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. ఇదే గురువారం సాయంత్రం పూట ఇటు సమ్మక్కను చిలకలగట్టు నుండి కుంకుమర్ని రూపంలో అమ్మవారి కుంకుమర్ని, అమ్మవారి బండారిని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం,
శుక్రవారం పూట తల్లులందరూ వీళ్ళు గోవిందరాజు పగిడిద్దరాజు తల్లులందరూ గద్దెలలో కొలువై ఉంటారు. అది అతి ముఖ్యమైన రోజు అండి. ఎందుకంటే ఈ శుక్రవారం కదా అమ్మవార్లు కొలువైన రోజు. అట్లాగే భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకొని తమ తమ మొక్కులను సమర్పించే రోజు. మరలా శనివారం పూట వీళ్ళని తిరిగి వన ప్రవేశం చేయడం జరుగుతుంది. 2 ఏళ్లకోసారి మాఘమాసంలో 4 రోజుల పాటు నిర్వహించే జాతరకు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. కుంభమేళాను తలపించే వనజాతరకు భక్తులు ఇప్పటికే బార్లు తీరారు. వేలాది వాహనాలు మేడారం బాట పట్టాయి. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తున్నారు. ఈసారి మేడారం జాతరకు 1 కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దట్టమైన అడవులు, కొండకోనల నడుమ జరిగేదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతర 1 కోటి మందికి పైగా భక్తులతో జనసంద్రమవుతుంది. ఈసారి జాతరకు 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక్కడి జంపన్న వాగులో నీరు చేరడంతో స్నానాలు చేయడానికి అనుకూలంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు చిలకలగుట్టపైన సమ్మక్క ఎక్కడ ఉంటారు? ఎందుకు ఎవరూ చిలకలగుట్టపైకి వెళ్లే సాహసం చెయ్యరు? చిలకలగుట్టపైన కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు సంబంధించిన రహస్యం ఏంటి? మేడారం మహాజాతరలో భాగంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను అధికార లాంఛనాలతో ఉన్నతాధికారులు తుపాకీలతో గాలిలో కాల్పులు జరిపి సాదరంగా స్వాగతిస్తారు. అమ్మవారిని తీసుకురావడానికి వెళ్లే సమ్మక్క పూజారులు పూర్తిగా అమ్మవార్లను ఆవాహనం చేసుకుని వారిగా మారిపోతారు. ఎవరితోనూ మాట్లాడరు, ఎవరు చెప్పింది వినరు. అక్కడ అధికారులైనా మంత్రులైనా అందరూ వారికి సమానమే. 2 ఏళ్లకు ఒకసారి చిలకలగుట్టపైకి సమ్మక్క పూజారులు మాత్రమే వెళ్లి అమ్మవారిని తీసుకొస్తారు. మళ్లీ 2 ఏళ్ల వరకు గుట్ట ప్రాంతమంతా నిషేధిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడికి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. అమ్మవార్లను తీసుకొచ్చే పూజారులు కూడా అక్కడికి వెళ్లలేరు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో వారం రోజుల పాటు అమ్మవారిని ఆవాహనం చేసిన తమకు చిలకలగుట్టపై మార్గం కనిపిస్తుందని, మిగతా రోజుల్లో ఎవరికీ ఆ మార్గం కనిపించదని, ఇదే చిలకలగుట్టపై సమ్మక్క అసలు రహస్యమని పూజారులు చెబుతున్నారు. చిలకలగుట్టపై అమ్మవారిని చేర్చే ప్రాంతం ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో తమకు గుర్తు ఉండదని, మాఘశుద్ధ పౌర్ణమి నాడు తమకు అమ్మవారే బాటను చూపిస్తారని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చిలకలగుట్టపై అమ్మవారు ఎక్కడ ఉంటారో చెప్పలేకపోయారని, జాతర సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో తాము కూడా అక్కడకు చేరుకోలేమని చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా గిరిజన సంప్రదాయాలను, నియమనిష్టలను తప్పి అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే వారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని ఎలాంటి ఫలితం లేకుండా తిరిగి రావాల్సిందేనని పూజారులు చెబుతున్నారు. ఎంతో మహిమ ఉన్న సమ్మక్క తల్లి గిరిజనులే కాకుండా గిరిజనేతరులను కూడా మహిమతో కాపాడుతుందని చెప్పడానికి కోట్లాదిగా వచ్చే భక్తజనమే నిదర్శనమంటున్నారు. మేడారం మహాజాతరకు ఏ జాతరకు లేని ప్రత్యేకతలు ఉన్నాయి. గలగల పారే జంపన్న వాగులో భక్తుల పుణ్యస్నానాలు కుంభమేళాను తలపిస్తాయి. గణగణమోగే గంటలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండ కోనల మధ్య జనసందోహం శబరిమలను మరిపిస్తుంది. తలనీలాల మొక్కులు చెల్లించే తీరు మరో తిరుమలను తలపిస్తుంది. ఈ మహాజాతరకు 1.5 కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. మహిళలకు ఫ్రీ బస్సులతో ఈసారి రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 4 రోజుల పాటు అట్టహాసంగా సాగుతుంది మేడారం జాతర. వనం నుంచి జనంలోకి ప్రవేశించిన దేవతలు తిరిగి వనం బాట పట్టే వరకు కోట్లాది మందితో మేడారం కిటకిటలాడుతుంది. మొదటి రోజు సారలమ్మ గద్దెనెక్కడంతో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అలుకుపూతలు, మామిడి తోరణాలతో మేడారం కళకళలాడుతోంది. తెలంగాణ గిరిజన వీరవనితలను ఆరాధించేందుకు కోట్లాది మంది భక్తులు వస్తారు. 2 ఏళ్లకొకసారి జరిగే మహాసంబురం మహాసంరంభంగా సాగుతోంది. వనమంతా జనమే, ఎటు చూసినా భక్త సంద్రమే. కోళ్ళు గొర్రెలు పట్టుకుని నడిచొచ్చేవాళ్లు, జంపన్న వాగులో స్నానాలు, శివసత్తుల సిగాలు, మొక్కుబడులు, ఆదివాసీ అమ్మవార్లను కొలిచేందుకు వస్తున్నారు కోట్లాది మంది జనం. ఇక 2వ రోజు సమ్మక్క రాకతో మహాసంబరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది. సమ్మక్క రాకతో 2వ రోజు పతాక స్థాయికి జాతర చేరుతుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క కదిలొచ్చి లాంఛనంగా గద్దెపై ఆసీనురాలవుతుంది. భక్తుల జయజయనాదాలు, నెత్తిన బంగారం మొక్కులు, భుజాన మూటాముల్లెలు పెట్టుకున్న జనం, శివసత్తుల పూనకాలు, ఆదివాసీల ధింసా నృత్యాల నడుమ గద్దెనెక్కుతుంది సమ్మక్క. కోళ్లు, మేకలు, గొర్రెలతో ఎదురుకోళ్లు పలికి జీవాలను బలిస్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మల వీరత్వానికి ప్రతీక ఈ ఎదురుకోళ్లు. వనదేవతల జాతరలో 3వ రోజు చాలా ప్రత్యేకం. తమ కోర్కెలు తీర్చమని భక్తులు
అమ్మవార్లకు సమర్పించే మొక్కుబడులు స్పెషల్. కొంగు బంగారమైన అమ్మవార్ల కటాక్షానికి నిలువు దోపిడీ సమర్పిస్తారు భక్తులు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు, కుంకుమ, చీర, సారే పెడతారు. వడిబియ్యం పోస్తారు. తలనీలాలు సమర్పించుకుంటారు. నిలువెత్తు బంగారం అంటే బెల్లమిస్తారు. సమ్మక్క తల్లికి బెల్లం ఇష్టమని, దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లమే తింటుందని భావించి భారీ ఎత్తున సమర్పిస్తారు. శుక్రవారం పూట ప్రత్యేకంగా భక్తులు వేసే ముడుపులు, పసుపు, కుంకుమ, చీరే, సార, ముడుపులు, అట్లాగే పట్టీలు వేస్తారు, పుస్తలు పెళ్లి కూతురు ఎట్లా రెడీ అవుతుందో అవన్నీ వస్తువులు తీసుకొచ్చి అమ్మవారి గద్దెలకు సమర్పిస్తారు. అంటే ఆ రోజు అంటే శుక్రవారం పూట అవన్నీ అలంకరణ అండి. అధికారుల తాకిడ ఆ 23 తారీఖునే జరుగుతుంది కాబట్టి అధికారులకు ఏమన్నా అవుతుందో ఏమోనని ఇదంతా తీసేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. అంత మొత్తం క్లీన్ కాకుండా ఎంతో కొద్దిగా ఈ ముడుపులు అనేవి అమ్మవారికి ఉంచితే బాగుంటుందని నా యొక్క మనవి. 4వ రోజు ఆఖరి ఘట్టం జనదేవతల వనప్రవేశం. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారికి ఘనమైన వీడ్కోలు పలుకుతారు. 4 రోజులు కోట్లాది మందికి దర్శన భాగ్యం కల్పించి వీరవనితలు అడవిబాట పడతారు. సమ్మక్క సారలమ్మ జాతర 4 రోజులే అయినా ఏర్పాట్లు మాత్రం 2 నెలలుగా జరుగుతున్నాయి. భక్తులు కూడా ముందస్తుగా వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. గిరిజన వనదేవతల జాతరలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను గిరిజన సంప్రదాయాల నడుమ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదనే సంకల్పంతో 105 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. తెలంగాణలో మహాకుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. ఈ ఏడాది సుమారు 1.5 కోటి మంది భక్తులు వనదేవతలను దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము మొక్కుకున్నామండి, మనసులో తీరిపోయింది మాకు. ఇది 2వ సారి రావడం. ఇప్పుడు మా బాబు 10th క్లాస్ పాస్ అవ్వాలని కోరుకోవడానికి వచ్చాను. కంపల్సరీ తల్లి తీరుస్తుందని నమ్మకంతోనే వచ్చాము. కంపల్సరీ తల్లి తీరుస్తుంది. మా బాబు మళ్ళీ 10th పాస్ అయ్యాక మళ్ళీ అందరితో రావాలని కోరుకుంటున్నాం మేము. భక్తుల తాకిడికి అనుగుణంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారంలో తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లతో పాటు అదనంగా షెడ్లు నిర్మించారు. వరంగల్ నుంచి మేడారం మార్గంలో 3 షెడ్లు ఒక్కోటి 1,65 లక్షలతో నిర్మించారు. మేడారంలో తల్లులు గద్దెలకు చేరడానికి ముందు రోజు నుంచి తిరిగి వనంలోకి వెళ్లే వరకు భక్తులు 4 రోజుల పాటు గుడారాలు వేసుకుని అమ్మవార్ల సన్నిధిలో ఉండడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ మేరకు గుడారాల్లో భక్తులు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగం ముందు చూపుతో మేడారంలో భక్తులు ఉండేందుకు నివాస ఏర్పాట్లు చేశారు. చేంజింగ్ రూమ్స్ కానివ్వండి, 24/7 వాటర్ సరఫరా కానివ్వండి, ఇరిగేషన్ వాటర్ కానివ్వండి. జస్ట్ మేము ఆ 4 రోజుకి పరిమితి కాకుండా ఒక వారం ముందే అన్ని విసులుబాటు వచ్చే భక్తులకి అందుబాటులో అయ్యేలాగా చూసుకుంటాము. తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు స్నానఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి, క్యూలైన్ ఏర్పాట్లు చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో చాలాసార్లు పర్యటించి గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకుని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లను విస్తృతపరిచారు. భక్తులకు సజావు దర్శనమే లక్ష్యంగా ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. రవాణా వ్యవస్థను నియంత్రించేందుకు వాహనాల పార్కింగ్ స్థలాలను గద్దెలకు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మతులు చేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు. జాతరలో నిరంతర నిఘా పెట్టారు. 300 LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణను పర్యవేక్షించేందుకు 300 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్ సెక్టార్లుగా విభజించి సెక్టార్ల వారీగా సిబ్బందిని నియమించారు. సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన వాకీటాకీ ద్వారా వివరాలు తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. దాదాపు 16,000 మంది ఉద్యోగులు మేడారం విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రవాణాకు ఆర్టీసీ ద్వారా 6,000 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించేందుకు 2,25 లక్షల నిధులు మంజూరు చేసింది. తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, లైటింగ్, రైలింగ్, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
మేడారం కళ్యాణ మండపంలో ₹1,00,00,000తో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 25 మంది వైద్యులు, 120 మంది వైద్యాధికారులు, 857 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. మేడారం పరిసర గ్రామాల్లోనూ 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. క్యూలైన్ల దగ్గర మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాడ్వాయిలో 10 పడకలు, పస్రాలో 5 పడకల ఆసుపత్రులతో పాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. ఈ జాతరలో ప్రత్యేకంగా 30 మొబైల్ అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. మేడారంలో శాంతి భద్రతల పరిరక్షణకు జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 12,000 మంది పోలీస్ సిబ్బందితో 300 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతరలో వాలంటీర్లది కీలక పాత్ర. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా సేవలందిస్తారు. బెల్లం, ప్రసాదం పంపిణీ చేస్తారు. మంచినీళ్లు అందిస్తారు. తప్పిపోయిన వారి గురించి మైక్లలో అనౌన్స్ చేయిస్తారు. యుద్ధం గెలిచిన రాజుల కోటలు శిథిలమయ్యాయి. కొన్ని చరిత్రలో కలిసిపోయాయి. కానీ ఏ కోట లేని గుట్ట తిరుగులేని త్యాగానికి పెట్టని కోటైంది. ఏ విగ్రహం లేని అమ్మల గద్దె అంతులేని విశ్వాసానికి వేదికైంది. అసలు మేడారం మహాజాతరకు ఎందుకీ విశిష్టత? సమ్మక్క సారలమ్మలను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు? వారి చరిత్రేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే, కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మేడారంలో గుళ్ళు గోపురాలు ఉండవు. వనమే ఆలయం. దట్టమైన అడవే దేవాలయం. పచ్చని చెట్లే గోపురాలు. గద్దెలే అమ్మవారి గర్భగుడులు. గిరిజనులే ఇక్కడ పూజారులు. అసలు సిసలైన జాతర 4 రోజులే. ఆ 4 రోజులే గద్దెలపై వనదేవతలు కనిపిస్తారు. ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వనప్రవేశం చేస్తారు. కాని వనజాతర అంటే ఏడాదంతా సందడే. పుష్కరాలు 12 ఏళ్లకోసారి జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఏడాదికోసారి నిర్వహిస్తారు. మేడారం మహాజాతర 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత మండమెలిగే పండుగ పేరుతో మినీ మేడారం జాతర మిగిలిన ఏడాదిలో నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడిక మేడారం 365 రోజులు జాతర సాగుతుంది. ఇక్కడ కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి ప్రతిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి మేడారం బాట పడుతున్నారు. తలనీలాలు సమర్పించి పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లంతో అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ప్రతిరోజు వస్తున్న భక్తుల కోసం సర్కారు సైతం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ఏర్పాటు చేసింది. భక్తుల సేవ కోసం 24 గంటల పాటు ఇక్కడ ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఏడాది పొడవునా గద్దెల దగ్గరికి భక్తులను అనుమతిస్తున్నారు. జాతర తొలి రోజు కన్నెపల్లె నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తే, రెండో రోజు చిలుకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. సమ్మక్క గద్దెకు కాస్త సమీపంలోనే సారలమ్మ గద్దె ఉంటుంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాక జాతరకు వచ్చే భక్తులు బెల్లం, కొబ్బరి, ఒడిబియ్యం మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం వచ్చే భక్తులు 2 చోట్ల తమ మొక్కులు సమర్పిస్తారు. సారలమ్మకు ఒడిబియ్యం మొక్కు చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇక మేడారం జాతర చరిత్ర విషయానికొస్తే, పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్లిన కోయరాజు పాపరాకతో గూడెంలో అన్నీ శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు, సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంతరాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంతరాజ్యంగా ఉన్న మేడారం రాజ్యం కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పారు. దీంతో కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేశారు.
ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సంప్రదాయ ఆయుధాలైన బాణాలు, బల్లేలతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగవాగులోకి దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పట్నుంచి సంపెంగవాగు జంపన్నవాగయింది. ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడంటారు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్ళింది. అనంతరం అక్కడే అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమభరిణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయరాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారిన 2 ఏళ్లకోసారి సారలమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతోంది. కుంకుమ భరిణెను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తుంది. మేడారం 365 రోజుల జాతరగా మారినప్పటికీ కోయ గిరిజన పద్ధతిలోనే భక్తులు పూజలు చేయాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఇక్కడ ప్రత్యేకత. ఏ మంత్రోచ్చారణలు లేకుండా, విగ్రహారాధన చేయకుండా, ఏ మత ఆచారాలు పాటించకుండా కేవలం కోయ పూజారులు వడ్డెల ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. భక్తులంతా సమ్మక్క సారలమ్మల ప్రతిరూపాలైన గద్దెలను తాకి తన్మయత్వం పొందుతారు. శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణ, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయదొరల భవిష్యవాణి, జంపన్నవాగులో స్నానాలు, తలనీలాల సమర్పణ, ఎదురుకోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మీదేవర వేషాలు, మహిళల వేషధారణలో ఉండే పురుషుల ఆటాపాట వంటి దృశ్యాలు మేడారంలో కనిపిస్తూ ఉంటాయి. ఆఫీసర్లు ఏర్పాట్లు చేయడమే తప్ప పూజలో నేరుగా పాలు పంచుకోరు. మేడారం మహాజాతర, మినీ మేడారం జాతర సమయంలోనే కాకుండా ప్రతిరోజు గద్దెల దగ్గర కోయ పూజారులే ఉంటారు. జాతర ఆదాయంలో కూడా కోయ పూజారులకే 3వ వంతు వాటా ఇస్తారు. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాలేదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా దాగుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులైతే పోరాటం చేసిన కోయ ఆదివాసీ వీరవనితలు మాత్రం దేవతలయ్యారని నమ్మిన భక్తులు 100 ఏళ్లు పూజిస్తున్న తీరు అద్భుతం. ఇక చివరి ఘట్టమైన 4వ రోజు సాయంత్రం గిరిజన పూజారులు గద్దెలపై ఉన్న వనదేవతలకు ఆవాహన పలికి అందరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. లక్షలాది మంది భక్తులను అనుగ్రహించిన సమ్మక్క సారలమ్మలు తిరిగి వనాల్లోకి వెళ్ళిపోతారు. దీంతో మహాజాతర ముగుస్తుంది. కానీ జనజాతర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.